హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బి అలర్ట్. మీ చుట్టూ జరుగుతున్న మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలతో ఇవాల్టి బి అలర్ట్ లోకి ఎంటర్ అయిపోతాం. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో జీవితంలో భాగమైపోయాయి. ఫేస్బుక్, ట్విట్టర్లు పాతవైపోయాయి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ వాట్సాప్. ప్రెజెంట్ గా ఫుల్ క్రేజ్ ఉన్న ఈ మొబైల్ అప్లికేషన్ పెను మార్పులే తెచ్చింది. కానీ కుటుంబాల్లో మాత్రం కల్లోలం రేపుతోంది. 2 రోజుల కింద వాట్సాప్ వాడొద్దని వారించిన భర్త ఏకంగా భార్యను కడతెర్చాడు. ఈ ఘటన మర్చిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా వాట్సాప్ లో పరిచయమైన అబ్బాయిని నమ్మి ముంబైకి చెందిన ఓ అమ్మాయి నిండా మునిగింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లను పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను యూజ్ చేయడం ఇప్పుడు అందరిలో కనిపించేదే. ముంబైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాహితి అందరిలాగే సోషల్ నెట్వర్కింగ్ సైట్లను వాడుతోంది. ఆమె వాట్సాప్ నెంబర్ కు కొంతకాలంగా మెసేజ్ల వరద పారుతోంది. కానీ ఒక్కదానికి రిప్లై కూడా ఇవ్వలేదు సాహితి. కానీ ఓ బలహీన క్షణంలో ఓ మెసేజ్ కు మాత్రం రిప్లై ఇచ్చింది. అవతలి వ్యక్తి నెమ్మదిగా చాటింగ్ లోకి దించాడు. ఫేస్బుక్ అడ్రస్ ఇచ్చాడు. ఇంకేముంది, ఇటు వాట్సాప్ అటు ఫేస్బుక్ రెండింటిలోనూ చాటింగ్. ముఖాలు కూడా చూసుకోకుండానే మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకునేంత దగ్గరయ్యారు. సాహితీ జీవితం మొత్తం మారిపోయింది. సాహితీ ప్రేమలో పడిన వ్యక్తి హైదరాబాద్ కు చెందినవాడు. చాటింగ్ లో సాహితీని హైదరాబాద్ కు రమ్మని అడిగాడు. హోటల్లో కలుద్దామని అనుకున్నారు. రూమ్ కూడా బుక్ చేశాడు. ముంబై నుంచి సాహితీ హైదరాబాద్ కు వచ్చేసింది. చాటింగ్ లో కలిసిన వ్యక్తిని కలుసుకుంది. హోటల్ రూమ్ లో దిగింది. ఇద్దరూ కలిసి 2 రోజుల పాటు హైదరాబాద్ లో చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ మధ్యకాలంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందులో ఫేస్బుక్ ద్వారా అమ్మాయిని చీట్ చేయడం అనేది మనకు తెలుస్తుంది. చీట్ చేసినారనే విషయం తెలుస్తోంది. ముఖ్యంగా చూస్తే ఆ రోజు ఒక వ్యక్తి ఫేస్బుక్ ద్వారా ఒక ముంబైకి సంబంధించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకొని అతను హైదరాబాద్ నేను చెప్పుకొని అతన్ని ఆ అమ్మాయిని ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ అమ్మాయికి అకామిడేషన్ ఒరిస్ హోటల్లో అని చెప్పి ఒరిస్ హోటల్లో అకామిడేషన్ ఇస్తారు. ఆ అమ్మాయి ఒరిస్ హోటల్లో దిగుతుంది. తర్వాత అతను వస్తాడు. 1-2 days ఆమెతో కలిసి ఉన్న తర్వాత ఆమెకు సంబంధించిన బిలాంగింగ్స్ అన్ని ఎత్తుకొని పారిపోవడం అనేది జరిగింది. సాహితీ సంతోషంలో మునిగి తేలుతోంది. ప్రేమించిన వ్యక్తితో కలిసి ఆనందంగా సమయం గడిచిపోతోంది. హఠాత్తుగా ఆమె తెచ్చుకున్న డబ్బులు కనిపించలేదు. ఆ తర్వాత బంగారు నగలు కూడా మాయమయ్యాయి. దీంతో వాటి కోసం గదిలో వెతికింది. హోటల్ వారికి ఫిర్యాదు చేసింది. ప్రియుడిని కాంటాక్ట్ చేసింది. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్, చాటింగ్ బంద్. మోసపోయానని తెలుసుకున్న సాహితీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో డబ్బు నగలు మాయం చేసిన కన్నింగాడిని తిట్టుకుంటూ ముంబై వెళ్లిపోయింది సాహితీ. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేటుగాడిని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. దీనిపై మనం కేసు నమోదు చేయడం జరిగింది. దానిపై కూడా ఇతర డీటెయిల్స్, కాల్ డీటెయిల్స్ కానీ ఆ ఫేస్బుక్ డీటెయిల్స్ కానీ చూస్తుంటే కొంతకాలం వాడు పూనాకు సంబంధించిన వ్యక్తిలాగా అంటే అక్కడ లొకేషన్ వచ్చింది. తర్వాత దాన్ని కట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఫేస్బుక్ కూడా డిస్మాంటిల్ చేసినట్టు తెలుస్తోంది. పరిచయం కూడా లేకుండానే ఎక్కడెక్కడ వారితోనే గంటల తరబడి చాటింగ్ చేసే సౌలభ్యం ఫేస్బుక్ లో ఉంది. వాట్సాప్ తో ముఖాముఖిగా మాట్లాడుకోవచ్చు. ఇదే వేదికగా ఎంతో మంది నెటిజన్లు జంటలుగా మారారు. కానీ కన్నింగ్ మెంటాలిటీతో ఉండే వాళ్ల బుట్టలో పడ్డారా, మీరు బుక్ అయిపోతారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లకు రెస్పాండ్ కాకపోవడమే బెటర్.